సర్వేభ్యః స్వాగతం. ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ గంగావతరణం అనే పాఠాన్ని రివిజన్గా చెప్పుకోబోతున్నాం. ఇది యూనిట్ నెంబర్ 2లోకి వస్తుంది. యూనిట్ నెంబర్ 1లో మనం ఇంతకుముందు వశిష్ఠాశ్రమ గమనం అనే పాఠాన్ని చెప్పుకున్నాం. ఇది యూనిట్ నెంబర్ 2లో గంగావతరణం ఉందన్నమాట. అంటే యూనిట్ నెంబర్ 1లోంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, యూనిట్ నెంబర్ 2లోంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఈ పాఠంలోంచి ఒక వ్యాస ప్రశ్న 10 మార్కులకు ఉంటుంది. అలాగే లఘు ప్రశ్నలు, సందర్భ వాక్యాలు మాత్రమే ఉంటాయి. ఇందులో కంఠస్థ శ్లోకాలు, భావాలు మాత్రం మొదటి పాఠంలో మాత్రమే ఉంటాయి. ఈ పాఠంలో శ్లోకాలు ఏముండవు. కాబట్టి ఈ పాఠాన్ని ఎస్ఏ క్వశ్చన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వింటే దీంట్లో 10 మార్కులు ఎస్ఏ క్వశ్చన్ అందరూ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు ఇంటర్మీడియట్ పాఠంలో భగీరథ ప్రయత్నం అనే పాఠాన్ని వినున్నారు. ఇప్పుడు అదే కథని ఇది వేరే గ్రంథంలోంచి మనం తీసుకోవడం జరిగిందనమాట. గంగావతరణం, గంగాయాహ అవతరణం. అవతరణం అంటే దిగటం. స్వర్గలోకం నుండి భూలోకానికి దిగి వచ్చింది గంగ. అది ఈ కథ యొక్క టైటిల్, పేరది. ఇందులో నిబంధ ప్రశ్నలు చంపూ కావ్య లక్షణం నిర్దిశ్య చంపూ రామాయణస్య స్థానం ఉపపాదయత. చంపూ కావ్యం యొక్క లక్షణాలని చెప్పి ఈ చంపూ రామాయణం యొక్క స్థానాన్ని, అంటే ఆ చంపూ కావ్యాల్లో రామాయణానికి ఎలాంటి స్థానం ఉన్నది అనేది ఇందులో ప్రధానంగా చెప్పబడుతుంది. రెండవ ప్రశ్న, గంగా సరిత వైశిష్ట్యం ఉపవర్ణయత. సరిత అంటే నది, గంగా నది యొక్క విశిష్ట స్థానాన్ని గురించి చెప్పండి. అలాగే అమర్త్య తరంగిణి కథం మర్త్య తరంగిణి బభువ. అమర్త్య తరంగిణి అంటే అమర్త్య, మర్త్య, అమర్త్య అనే 2 పదాలు ఉన్నాయి. మర్త్య అంటే మృతి నొందే వాళ్ళు ఉండేటువంటి లోకానికి మర్త్యలోకము అని పేరు. అమర్త్యము అంటే మరణము లేనివారు, అంటే స్వర్గలోకంలో ఉండే వాళ్ళకి అమర్త్యుడు అని పేరు. అది స్వర్గలోకంలో ఉండే నది భూలోకానికి వచ్చింది కాబట్టి అమర్త్య తరంగిణి కథం మర్త్య తరంగిణి బభువ అనేది ఇక్కడ విషయం. భగీరథ కిం నిమిత్తీకృత్య ఘోరం తపస్తేపే. భగీరథుడు ఏ కారణము చేత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అనేది ఒకటి. ఈ 4 ప్రశ్నల్లో కూడా సమాధానము దాదాపుగా ఒకటే. అంటే చంపూ కావ్య లక్షణాల గురించి మనం విడిగా కొంత వివరించుకోవచ్చు, కానీ జనరల్గా అంటే ఈ ప్రశ్న ఒకటి అథవా ఈ 3 ప్రశ్నల్లో ఒకటి ఇస్తారు. కాబట్టి మీరు ఈ 3 ప్రశ్నల్లో, అంటే ఈ పాఠం మొత్తం మీద కథా సారాంశంగా మీరు గ్రహించుకున్నట్టయితే వాళ్ళు ఏ ప్రశ్న ఇచ్చినా మీ సమాధానం ఇందులోనే వచ్చేస్తుంది. అది ప్రశ్న అడిగే విధానం. ఇప్పుడు కవి పరిచయాన్ని గురించి చెప్పుకుందాం. గంగావతరణం అనే ప్రస్తుత పాఠ్యభాగము భోజరాజు కవి రచించినటువంటి చంపూ రామాయణములోని బాలకాండ నుంచి స్వీకరించారు. చంపూ రామాయణం అనేది ఒకటి ఉంది, దాన్ని భోజ మహారాజు అని రాశాడు. అందులో రామాయణంలో లాగానే 7 కాండలు ఉంటాయి. బాలకాండలోంచి మన పాఠ్యభాగం స్వీకరించడం జరిగింది. భోజుడు 11వ శతాబ్దానికి చెందినవాడు. చంపూ రామాయణంలో బాలకాండ నుండి సుందరకాండ వరకు భోజుడు రచించాడు. యుద్ధకాండను శ్రీ లక్ష్మణ సూరి అనే రచించాడు. ఉత్తరకాండను
శ్రీ వెంకటరాజ పండితుడు అని రచించారు. మనకి భారతంలో కవిత్రేణి లాగానే ఇక్కడ కూడా ముగ్గురు రచించారు. బాలకాండ నుంచి సుందరకాండ వరకేమో భోజుడు, యుద్ధకాండ ఒక్కటి శ్రీ లక్ష్మణ సూర్యనాయన, ఉత్తరకాండని వెంకటరాజ పండితుడు రచించాడు. ఇది కవి పరిచయము. ఇక చెంపు కావ్య లక్షణాలు. ఆదికవి వాల్మీకి రచించిన రామాయణ కథను ఆధారంగా చేసుకుని భోజుడు చెంపు పద్ధతిలో రామాయణాన్ని చెప్పాడు. లాక్షణికుల ప్రకారము కావ్యము రెండు రకాలు. ఒకటి దృశ్య కావ్యము, రెండవది శ్రవ్య కావ్యం. చూచుటకు యోగ్యమైనది దృశ్య కావ్యము, వినుటకు యోగ్యమైనది శ్రవ్య కావ్యము. శ్రవ్య కావ్యం ద్వారా మరలా మూడు రకాలు: పద్య కావ్యము, గద్య కావ్యము, చెంపు కావ్యము. గద్య పద్యమయీ చెంపు అని దండి చెంపు లక్షణాల గురించి చెప్పాడు. దండి అనేటువంటి ఒక మహాకవి చెంపు లక్షణాల గురించి ఒకే ఒక్క వాక్యం అనమాట, గద్య పద్యమయీ చెంపు. మీకు లఘు ప్రశ్నల్లో అడిగినా కూడాను ఈ లక్షణం రాయొచ్చు అనమాట. చెంపు కావ్య లక్షణము 2 మార్క్స్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు మీరేం రాయాలి? గద్య పద్యమయీ చెంపు అన్న మాట రాయాలి. గద్యము పద్యము రెండు కలిపినదే చెంపు. ఇది చెంపు కావ్యం యొక్క లక్షణాలు. అంటే 3 రకాల కావ్యాలు: దృశ్య కావ్యము, శ్రవ్య కావ్యము. శ్రవ్య కావ్యంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి: పద్య కావ్యం, గద్య కావ్యము, చెంపు కావ్యం అని. పద్య కావ్యం అంటే రామాయణం అనేది పద్య కావ్యము, అలాగే కాదంబరి అనేది గద్య కావ్యము. ఈ భోజు రచించిన రామాయణం చెంపు కావ్యం అవుతుంటాయి. ఇలా 3 రకాల కావ్యాలు అనేవి ఉన్నాయి. సరే, ఇక పాఠ్య భాగం యొక్క ఉద్దేశం అంటే కాన్సెప్ట్ ఏమిటి అంటే, విఘ్నైర్ ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమగుణాః న పరిత్యజంతి. విఘ్నైః ముహురపి, విఘ్నాలు మాటి మాటికి వస్తున్నా కూడాను, ప్రతిహన్యమానాః వస్తున్నప్పటికీ కూడాను, ప్రారబ్ధం ఉత్తమ గుణాః న పరిత్యజంతి. ఉత్తమ గుణాః అంటే ఉత్తమమైన గుణాలు కలిగిన వారు ప్రారబ్ధము అంటే తనకి ఏదైతే లభించిందో దాని గురించి నా పరిత్యజంతి. పరిత్యజంతి అంటే వదిలిపెట్టం. నా పరిత్యజంతి అంటే వదిలిపెట్టరు, వదిలిపెట్టకుండా ఉంటారు. అంటే ఉత్తములైన వాళ్ళు తాను ఏదైతే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా దాని మధ్యలో వదిలిపెట్టరు అనేది ఆ శ్లోకానికి తాత్పర్యం. ఇది సుభాషిత శ్లోకం అనమాట. ఉత్తమ గుణవంతులు తాము నిశ్చయించుకున్న కార్యక్రమానికి ఎన్ని విఘ్నాలు కలిగినా తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు అని పైన చెప్పిన సుభాషితానికి అర్థం. కుశిక నందనుడైన విశ్వామిత్రుడు, కుశిక అనే వంశం అనమాట, రాజు పేరు. ఆ కుశికుని యొక్క కుమారుడు కాబట్టి దీనికి కుశిక నందనుడు అని పేరు. అటకి ఈయనకి ఇంకో పేరు ఉంది, గాధేయుడు. గాథ అనేటువంటి వంశానికి చెందినవాడు. గాథ అనే తల్లి యొక్క కుమారుడు కాబట్టి ఈయనకి గాధేయుడు అని కూడా పేరుందన్నమాట. ఈయన ఆదర్శ భావాలని శిష్యుడైన రామునికి వివరిస్తూ సందర్భవశాన పవిత్ర గంగానది అవతరణ గురించి బోధించాడు. ఈ కథ ఎవరెవరితో చెప్పారు అంటే, విశ్వామిత్రుడు శ్రీరామునికి చెప్పాడు. సందర్భవశంలో ఈ గంగానది యొక్క అవతరణ గురించి చెప్పాడనమాట. ఇందులో దృఢవ్రతుడు, కార్యసాధకుడు అయినటువంటి భగీరథుని యొక్క విశిష్ట గుణాలను కవి మనోహరంగా వర్ణించాడు. ఇందులో ఏం చెప్పారంటే, భగీరథుడికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి దృఢవ్రతుడు, రెండోది కార్యసాధకుడు. ఈ 2 విశిష్టమైనటువంటి గుణాల చేత భగీరథుని విశేషంగా వర్ణించారన్నమాట. సుపుత్ర కులదీపక అనేటువంటి వాక్యము భగీరథుడు సరిపోతాడు. తన వంశాన్ని ఉద్ధరించిన వాడు. కులదీపక, కులం మొత్తానికి వెలుగుట. ఎవరు? సుపుత్ర, మంచి పుత్రుడు అనేటైతే. దాన్ని వివరించడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇక పాఠ్యభాగం యొక్క సందర్భం అన్నమాట. విశ్వామిత్రుడు తన యాగరక్షణ కోసము రామలక్ష్మణులను వెంటబెట్టుకుని గంగా నదీ తీరంలో వెళ్తూ ఉంటాడు.
విశ్వామిత్రుడు తన పుట్టుకను గూర్చినటువంటి కథను చెబుతుండగా రాముడు సుదీర్ఘమైనటువంటి రాత్రిని గడిపాడు. ఉదయకాలానికి వారు సోనా అనే నదికి చేరుకున్నారు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించగా బంధూక పుష్ప గుత్తిలాగా ఆకాశం ఎర్రగా ఉంది. రాముడు విశ్వామిత్ర మహర్షి సంధ్యావందనాది క్రియలు ముగించుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే విశ్వామిత్రుడు తన పుట్టుక గురించి చెప్పాడు. తను రాజర్షి బ్రహ్మర్షి ఎలాగా మారాడో ఆ కథ అంతా స్ఫూర్తిదాయకమైన కథని చెప్పాడు. అలా రోజుకో కథ చెప్తూ ఉంటాడు. ఇవాళ వాళ్ళు సోనా నదికి తీరానికి వెళ్ళారన్నమాట. అప్పుడు ఆ సోనా నది ఎర్రగా బంధుక పుష్ప గుర్తులాగా ఉందిట. అది చూసి రాముడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానికి సమాధానంగా విశ్వామిత్రుడు ఈ కథను చెప్పడం జరిగింది. రాముడు సహజంగా పవిత్రమైనటువంటి గంగా నది చేరుకున్నాడు. ఇక్కడ క్షీరం అనే పదానికి నీళ్లు పాలు అనే 2 అర్థాలు ఉన్నాయి. క్షీరం అంటే మనకి ప్రసిద్ధికి ఎక్కిన అర్థము పాలు అని, నీళ్లు అని కూడా అర్థంగా ఉన్నాయట. కామధేనువు పాలు ఎంత పవిత్రమైనవో గంగా నది నీళ్లు అంత పవిత్రమైనట అని ఈ మాట ఎవరు చెప్పారు? వేదాల్లో చెప్పారు. కామధేనువునకు వృషభం సంతోష కారణమైనట్టుగా గంగా నది నీరు ధర్మాచరణకు ముఖ్యమైనవి అని వేదాలు చెప్తున్నాయట. సో అయం ఆపగామాప గామివ, ఈ కొటేషన్లు ఇక్కడ సందర్భ వాక్యాలుగా కూడా ఉపయోగపడతాయి, కొటేషన్గా కూడా ఉపయోగపడతాయి. ఈ వాక్యాలు మీరు కంఠస్థం చేయాలి. సో అయం ఆపగామాప గామివ అన్నట్టు గంగా నది ధర్మాచరణకు ముఖ్యమైనదిట. అప్పుడు రాముడు ఆ పవిత్ర గంగానది చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని వ్యక్తపరుస్తాడు. కౌశికుడు అంటే విశ్వామిత్రుడికి ఇంకో పేరు కౌశికుడు, కుశిక నందనుడు కాబట్టి కౌశికుడు అయ్యాడనమాట. కౌశికుడు గంగానది అవతరణ ఘట్టాన్ని ఈ విధంగా వివరించాడు. ఇక్కడ వరకు గంగానది యొక్క చరిత్ర పుట్టడానికి ఒక విషయాన్ని కారణంగా చెప్పాడనమాట. ఉద్దేశం సందర్భం అనమాట ఇది. ఇప్పుడు యాక్చువల్గా కథ. మేరు పర్వతానికి మనోరమ అనే కుమార్తె ఉంది. పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు ఆమెను వివాహమాడాడు. ఆ పుణ్య దంపతులకు గంగా పార్వతి అనే 2 కుమార్తెలు కలిగారు. హిమవంతుడు దేవతల ప్రార్థనను అంగీకరించి గంగను స్వర్గలోకానికి పంపాడు. పార్వతి తపస్సు చేసి దేవదేవుడైన మహేశ్వరుని పెండ్లాడింది. అది ఇక్కడ విషయం. గంగా పార్వతి అనేటువంటి 2 అక్క చెల్లెళ్ళు. ఎవరు? మేరు పర్వతము అంటే కుమార్తె అయినటువంటి మనోరమను హిమవంతు అనే దంపతులకు పుట్టారు వీళ్ళు. గంగేమో స్వర్గలోకానికి వెళ్ళిపోయి నదిలుగా ప్రవహిస్తూ ఉంది. పార్వతి ఏమో తపస్సు చేసి దేవదేవుడైన మహేశ్వరుని పెండాడింది అనమాట. రామ, అగ్నిదేవుడు అహవనీయుడు, గార్హస్పత్య, దక్షిణాగ్ని అనే 3 పనులు చేస్తున్నట్లుగా గంగా నది కూడా స్వర్గలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో ప్రవహిస్తూ త్రిపతగా అనే పేరు పొందింది. ఇక్కడ 3 గంగకి అగ్నిదేవుడికి పోలిక చెప్పాడు. అగ్నిదేవుడికి అహవనీయ, గార్హస్పత్య, దక్షిణాగ్ని అనే 3 పనులు చేస్తూ ఉంటుంది. అది అగ్నిదేవుడు చేసే పనులు 3. అహవనీయము అంటే యజ్ఞానికి సంబంధించింది, గార్హస్పత్యము ఇంట్లో మనం వండుకునేటువంటి అగ్నికి గార్హస్పత్యాగ్ని అని పేరు. దక్షిణాగ్ని అంటే అందరిని చంపి పరలోకానికి తీసుకుని వెళ్ళేది అనమాట. ఈ 3 రకాల అగ్నులుగా ఉన్నాయి. అలాగే గంగా నది కూడా 3 పనులు చేస్తుంట. సరే, ఇది గంగా యొక్క పేరుకి దానికి పుట్టుకకి విషయాలు. ఇక సగర మహారాజు యొక్క చరిత్ర. అయోధ్య నగరాన్ని సూర్యవంశీకుడైన సగరుడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. అతడు విదర్భరాజు కుమార్తె అయినటువంటి కేసిని అనే ఒక భార్యను,
సుమతి అనేటువంటి మరొక భార్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. అంటే సగరునికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె పేరు కేసిని, రెండో ఆమె పేరు సుమతి. చాలా కాలం అతనికి సంతానం కలగలేదు. సంతానం కోసం భార్యలతో కలిసి నగరాన్ని విడిచి వనానికి వెళ్ళిపోవటం, అక్కడ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. భృగు మహర్షి ఈయన తపస్సుకు సంతసించి అతనికి ఒక వరం ఇచ్చాడు. విదర్భరాజ కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేసినికి ఆ వరప్రభావం వల్ల అసమంజుడు అయినటువంటి కొడుకు పుట్టాడు. చిన్న భార్య అయిన సుమతికి 60,000 మంది కుమారులు పుట్టారు. అంటే కేసిని అనే ఆమెకి ఒకటే ఒక కొడుకు, అతని పేరు అసమంజుడు. చిన్న భార్యకు 60,000 మంది కొడుకులుట. ఈ అసమంజుడు చేసే దుష్ట కార్యాలను విని సగరుడు అతన్ని నగరం నుంచి బయటికి పంపించేశాడు. సగరుడు అశ్వమేధ యాగం చేశాడు. ఈ యాగాశ్వం వెంట తన 60,000 మంది కుమారులను పంపించాడు. ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి పాతాళ లోకంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో ఉంచాడు. సుమతి పుత్రులందరూ కూడా గుర్రాన్ని వెతుకుతూ పర్వతాలు, భూమిని తవ్వడం ప్రారంభించారు. అలా వారు పాతాళ లోకమైన నాగలోకానికి చేరుకున్నారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న యాగాశ్వాన్ని చూసినటువంటి వారు మహర్షి అశ్వాన్ని అపహరించారని భావించి ఆశ్రమాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు కోపించినటువంటి మహర్షి వారిని మిడతల్లాగా కాల్చి బూడిద చేసేశాడు. మిత్రులారా, పుత్రుల జాడ తెలియనటువంటి సగరుడు అశ్వాన్ని తెమ్మని తన మనుమనైనటువంటి అసమంజుని పుత్రుడు అయినటువంటి హంసుమంతుని పంపించాడు. అతడు స్వరంగ మార్గం ద్వారా పాతాళ లోకానికి చేరుకొని అక్కడ భస్మరాజులైన పితరులకు నమస్కరించి కపిలుని మెప్పించి యాగాశ్వాన్ని తీసుకుని వస్తాడు. అప్పుడు మేనమామైనటువంటి గరుడు అక్కడకు వచ్చి సగరపుత్రుల భస్మరాశులపై గంగా నది ప్రవహింపజేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్తాడు. సగరుడు యాగాశ్వం లభించినప్పటికీ 60,000 మంది కొడుకులు మరణించారనే బాధతోటి మరణిస్తాడు. పుత్ర శోకాత్ దివంగత, ఇది రెండవ సందర్భవాక్యం. పుత్రుడు శోకం వల్ల దివం అంటే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎవరు? సగరుడు. సగరుడు తన 60,000 మంది కొడుకులు చచ్చిపోయారు కాబట్టి ఆయన ఆ శోకంతో మరణించాడు అనమాట. తర్వాత అంశమంతుడు రాజై చాలా కాలం పరిపాలన చేస్తాడు. అంశమంతుని పుత్రుడైనటువంటి దిలీపుడు రాజ్యాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళి తపస్సుకు పూనుకున్నాడు. తర్వాత కొంతకాలానికి దిలీపుడు కూడా మరణించడం జరిగింది. అమర్త్య సరితం కర్తుం మేనే మర్త్య తరంగిణి అని అంటాడు అనమాట. అమర్త్య సరితము, అమర్త్యం అంటే మరణం లేని వాళ్ళు ఉండేది అమర్త్యలోకము. మర్త్యలోకం అంటే మరణం ఉన్న వాళ్ళని మర్త్యులు అంటారు. ఆ అమర్త్యలోకం నుంచి మర్త్యలోకానికి గంగానది తీసుకురావాలి అని చెప్పేసి భగీరథుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు అతని పుత్రుడైనటువంటి భగీరథుడు రాజైనాడు. భగీరథుడు పితరుల విషయం విని వారికి ఉత్తమ గతులు కల్పించడానికని స్వర్గలోకంలో ఉన్న గంగను పాతాళ లోకానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. ఇక్కడ భగీరథుడు యొక్క గొప్ప సంకల్పం చేశాడు.
ఏమని? ఈ వాక్యం అమర్త్య సరితం కర్తం మేనే మర్త్య తరంగిణీయమని. గంగను తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం. భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. దయానిధి అయిన శివుడు గంగను తన శిరస్సుపై పట్టుకు అంగీకరించాడు. ఆకాశం నుండి బయలుదేరిన గంగ తన అలలను భూమి వరకు వ్యాపింపజేసింది. గంగ పడుతున్నప్పుడు దాని నుండి జాలువారే ముత్యాల వంటి బిందువులు నక్షత్రాలలాగా, చంద్రుడు శంఖంలాగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. సూర్యుని రథసారథి అయినటువంటి అరుణుడు అలల తాకిడికి రథాన్ని లాగటానికి కష్టపడుతున్నాడు. ఇక్కడ చెప్పే విషయం అంతా కూడాను ఆకాశం నుంచి భూలోకానికి వచ్చేటువంటి గంగ ఎలా ప్రవహిస్తుంది, దాని యొక్క గంగా వర్ణన ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అరుణుడు అలల తాకిడికి రథాన్ని లాగడానికి కష్టపడుతున్నట్ట. గంగ అలలపై కనపడేటువంటి తెల్లటి నురుగును చూసినటువంటి ఇంద్రుడు తన ఐరావతాన్ని వెతుక్కుంటున్నట్ట. గంగా ప్రవాహానికి ఇంద్రుని నందన ఉద్యానవనంలోని వృక్షాలన్నీ కూడా తలకిందులైపోయినాయి. అలాగే ఇంద్రుడు మొగ్గల్ని కొమ్మల్ని వెతుక్కుంటున్నట్ట. ఆకాశమంతా నీటి ప్రవాహంతో నిండిపోవడం వల్ల సూర్యుడు దారి మర్చిపోతున్నాడు. సూర్యుడికే దారి కనపడలేట. గంగా ప్రవాహంలో ఏర్పడేటువంటి సుడిగుండాలలో చిక్కుకున్న గ్రహాలు, నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ నవగ్రహాలు ఆ గంగా ప్రవాహంలో సుడిగుండలో చిక్కునేట. అవి పైకి కిందకి తిరుగుతూ కందకల్లో చిక్కుకున్నట్లుగా ఉన్నాయి. కందకం అంటే పెద్ద గొయ్యిలో ఉన్న చిక్కున్నట్టుగా ఉందిట. నల్లటి మేఘాలు కమ్ముకోవడం వల్ల దిక్కులు తెలియటం లేదు. ఏ దిక్కు, తూర్పు పడవ దిక్కులేమి మనకి తెలియటం లేదు. అలా గర్వంతో మిడిసిపడుతూ ఉన్నటువంటి గంగ శివుని శిరస్సుపై పడగానే శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను బంధించాడు. పపాత పార్వతీ కాంత జటా కాంతరగహ్వరే. ఇది చాలా మంచి కొటేషను, సందర్భవాక్యంగా కూడా ఇచ్చిన ఇవ్వచ్చు అనమాట. పపాత పార్వతీ కాంత కాంతార గహ్వరే, జటా కాంతార గహ్వరే. ఆ పైనుంచి వచ్చేటువంటి గంగ శివుని యొక్క శిరస్సు మీద పడగానే శివుడు బంధించేశాడు. బంధించడం చేత ఆ పార్వతి అంతా ఎక్కడుంది? ఇప్పుడు శివుని యొక్క జటాజూటలో ఉండిపోయింది. ఆ జటాజూటలో ఉన్న గంగ గరిక పైన పడే బిందు అంతా కూడా బయటికి కనిపించట్లేట. అలా గంగ అదృశ్యమయ్యేటప్పటికల్లా క్రూరమైన విధి విలాసానికి నిరుత్సాహపడిన భగీరథుడు శివుని మళ్ళా ప్రార్థించాడు. ఇక్కడ మంచి కొటేషన్ ఏంటంటే, భగీరథో విదేహ క్రౌర్యాత్ పరీక్షీణ మనోరథ. అంటే విధి యొక్క క్రౌర్యానికి, ఇప్పుడు మనకి కరోనా జరుగుతుంది. ఈ కరోనాలో కొన్ని వందల మంది చనిపోతున్నారు. పెద్ద పెద్ద మంత్రులు, రాజులు లాంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. అది విధి యొక్క బలీయమని, దాన్ని ఎవరు కూడా ఏమి చేయలేరు. ఆ విధి క్రౌర్యానికి కొంతమంది పరీక్షకి నిలబడే తట్టుకున్న వాళ్ళు రికవర్ అవుతున్నారు, తట్టుకోలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లా భగీరథుడు కూడా ఆ విధి యొక్క క్రౌర్యానికి పరీక్షించబడ్డాడు. భగీరథుని ప్రార్థనను విని కరుణించినటువంటి శివుడు తన జటాజూటంలో ఉన్న గంగ హిమాలయం పర్వతం పైన ఉన్నటువంటి బిందువు అనే సరస్సులో ప్రవేశింపజేయగా గంగ అక్కడ నుండి 7 పాయలుగా విడిపోయింది. వాటిలో 3 పాయలు తూర్పు వైపుకి, 3 పాయలు పడమర దిక్కుకి వెళ్ళిపోయి, మిగిలినటువంటి ఒక పాయ భగీరథుని పితృదేవతలను అనుగ్రహించడానికి అతన్ని అనుసరిస్తూ బయలుదేరింది. ఇలా వస్తున్న గంగ దారిలో జహ్ను మహర్షి అనే ఒక మహర్షి యొక్క ఆశ్రమాన్ని ఉంచేసింది. కోపించిన జహ్నుడు గంగను త్రాగివేశాడు. భగీరథుడు జహ్నుని ప్రార్థించగా అతడు గంగను నోటితో వదిలితే ఎంగిలి అవుతుందని చెవి నుండి బయటికి పంపించాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పటి నుంచి గంగకి అంటే భగీరథుడితో తాగి వదిలపడింది కాబట్టి ఆ గంగకి
జాహ్నవి అని పేరు. సరే, దీనికి త్రిపదగా అని పేరు, భాగీరథి అని పేరు, జాహ్నవి అనే పేరు, 3-4 పేర్లు ఉన్నాయన్నమాట. గాధేయుడు చెప్పిన ఈ భగీరథుని కథంతా విన్నటువంటి రాముడు పవిత్ర గంగానదిని దాటి అవతల ఒడ్డున ఉన్నటువంటి విశాల నగరాన్ని చేరుకున్నట్ట. దీన్ని ఎవరు నిర్మించారు అని విశ్వామిత్రుని అడిగితే అక్కడతోటి మన పాఠ్యభాగము ముగిసిపోయింది అనమాట. దీంట్లో ఉన్న లఘు ప్రశ్నలు చూద్దాం. సగరపుత్ర వృత్తాంతం ఉపవర్ణయిత. ఈ సగర పుత్రుల యొక్క కథ చెప్పండి. సగరస్య కేసరీ నామ పత్న్యాం అసమంజః ఇతి పుత్రః అజాయత. సగరునికి కేసిని అనే భార్య యందు అసమంజుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. సుమత్యాం 60 సహస్రపుత్రాః అజాయత. అలాగే ఇంకొక భార్య అయినటువంటి సుమతి అనే ఆమెకి 60,000 మంది కొడుకులు పుట్టారు. నష్టం అశ్వమేధాస్యం అన్వేష్టం ప్రస్థితాః సగరపుత్రాః పాతాళలోకం ప్రాప్తాః. వాళ్ళు అశ్వమేధ యాగ అశ్వాముని నష్టపోతే దాన్ని వెతుక్కుంటూ వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. తత్ర కపిలేన తే భస్మీకృతాః. అక్కడ కపిల మహర్షి చేత వాళ్ళు భస్మం అయిపోయినారు. పుత్రః పునః గంగాజలేన తరితాః. మరలా గంగాజలము చేత తరించబడ్డారట. ఉత్తమగతయః ప్రాప్నువంతః. ఉత్తమగతను కూడా పొందారు. ఇక రెండవ ప్రశ్న. గంగా కథం జాహ్నవి అభవత్. గంగా ఏ విధముగా జాహ్నవి అయింది? భగీరథం అనుసరంతి గంగా మార్గే జహ్ను మహర్షి ఆశ్రమం సమాప్నోత్. ఆ గంగా భగీరథుని వెనకాల అవసరం గంగా దారిలో జహ్ను మహర్షికి ఆశ్రమాన్ని ముంచేసింది. కుపితః జహ్ను తాం గంగాం పీత్వా. అంటే కోపించినటువంటి జహ్ను మహర్షి ఆ గంగను పీత్వా అంటే తాగి పునః మరలా కర్ణాత్ విససర్జ, చెవులోంచి విడిచిపెట్టాడు. అతః గంగా జాహ్నవి ఇది అభవత్. అందువల్ల గంగా జాహ్నవి అయినది. తర్వాత నాకలోకాత్ గంగాయాః ఆనయనేన కిం ప్రయోజనం సిద్ధ్యతి. నాకలోకము, నాగలోకము అంటే భూలోకం కింద ఉండేది నాగలోకము. నాకలోకం అంటే స్వర్గలోకం. ఆ స్వర్గలోకం నుంచి గంగా తీసుకురావడానికి ప్రయోజనం ఏమిటి? ఎందుకని తీసుకొచ్చాడు? భగీరథ నాకలోకాత్ గంగాయాః ఆగమన కారణేన సగరపుత్రాః తరితాః. ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే సగరపుత్రుల్ని తరింపజేయడానికి తీసుకొచ్చాడు అనమాట. గంగాచ త్రిపదగా అభవత్. అప్పటి నుంచి గంగా త్రిపదగా అనే పేరుతో పిలువబడుతుంది. అమరాపగా పరమశివస్య కబర్తే కథం బద్ధ. అమరాపగా, ఆప అంటే నీళ్ళు అనమాట. ఆ అమరలోకంలో ఉన్నటువంటి నీళ్లు పరమశివుడైనటువంటి కబర్ది అని పేరు. శివుడికి ఇంకో పేరు కబర్ది. ఆ కబర్ది కథం బద్ధ, ఆ గంగా నదిని ఎలా బంధించాడు అనేది ఇక్కడ విషయం. గర్విత గంగా శివస్య జటాజూటే పపాత. గర్వించినటువంటి గంగా శివుని యొక్క జటాజూటంలో పడిపోయింది. బద్ధాచ, అక్కడే శివుడు బంధించేశాడు. దూర్వ శిఖాగ్రే తుషార కణిక ఇవ స ఆసీత్. గడ్డి పరక మీద పడినటువంటి ఒక బిందు అంతా కూడా
ఈ గంగా నది కనపట్లేదు కాబట్టి ఇది దాని యొక్క వర్ణన, అది విషయం. ఇక సందర్భ వాక్యాలు. సో అయం ఆపగామాప గామివా. సో అయం ఆపగామాప గామివా. ఇందాక మనం అనుకున్నాం కదా, పవిత్రమైనటువంటి ఈ గంగ కామధేనువు యొక్క పాల వంటిది అని చెప్పాడు కదా, అది ఇక్కడ. అయం ఆపగామాప గామ్ ఇవ. గామ్ అంటే గోవు. గోవు యొక్క క్షీరము అంటే గంగపాలు అనమాట. గంగపాలు వంటిది ఈ నది అని చెప్పేసి చెప్తున్నమాట. సరే, సందర్భవాక్యము భోజ మహారాజు రచించినటువంటి చెంపు రామాయణంలోని బాలకాండ నుంచి స్వీకరించారు. ఇది ప్రస్తుత పాఠ్యభాగాన్ని గంగాతరణం అని పేరు. ఈ సందర్భ కవి పరిచయాన్ని మీరు చదువుకోండి. సందర్భం ఏంటంటే, రాముడు పవిత్ర గంగా నదిని ఎలా చేరుకున్నాడో వర్ణిస్తూ కవి ఈ వాక్యం పలికాడు. ఈ వాక్యం ఎవరెవరితో చెప్పారనేది ఇంపార్టెంట్. కవి ఈ వాక్యాన్ని పలికారన్నమాట. అతడు కామధేనువు లాంటి గంగానది చేరుకున్నాడు. కామధేనువు పాలకి ఎంత విశిష్టమైందో గంగాజలం అంత పవిత్రమైందని వేదాలు వర్ణించిన విషయాన్ని ఇక్కడ విశేషంగా మనం రాసుకోవచ్చు అన్నమాట. తర్వాత రెండోది పుత్ర శోకాత్ దివంగత. అశ్వమేధ యాగానికి రక్షణగా వెళ్ళినటువంటి సగరుని 60,000 మంది కుమారులు కూడా కపిల మహర్షి కోపాగ్నిలో భస్మమైపోయినారు. అంశుమంతుడు వచ్చి సగరునితో ఈ విషయం చెప్పగా పుత్ర శోకంతో అతను మరణించాడని చెబుతూ కవి ఈ వాక్యం పలికాడు. పుత్ర శోకాన్ని భరించలేనటువంటి సగరుడు స్వర్గస్థుడైనాడు. పుత్ర శోకంతో దివం గత అంటే స్వర్గలోకానికి వెళ్ళాడు. ఎవరు? సగరుడు అనమాట. తర్వాత అమర్త్య సరితం కర్తం మేనే మర్త్య తరంగిణి. అమర్త్య సరితము స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగను మర్త్య అంటే భూలోకాన్ని తీసుకురావడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరు? భగీరథుడు అనమాట. సగరుడు మరణించిన తర్వాత అంశుమంతుడు రాజైనాడు. తర్వాత దిలీపుడు రాజైనాడు. దిలీపుడు కూడా మరణించిన తర్వాత రాజైనటువంటి భగీరథుడు సగరపుత్రుల భస్మరాశులపై స్వర్గంలో ఉన్న గంగను ప్రవహింపచేయాలి అనే విషయాన్ని విని అందుకు అతడు చేసిన ప్రయత్నాన్ని కవి ఈ వాక్యంలో వర్ణించాడు. భగీరథుడు గంగను దివి నుండి భూమికి తీసుకురావాలని నిశ్చయించుకున్నాడు. ఇది ఇక్కడ ఈ వాక్యానికి అర్థం. అంటే భగీరథుడి సంకల్పం అన్నమాట. అది భగీరథో విదేహే క్రౌర్యాత్ పరీక్షీణ మనోరథ. భగీరథుడు విధి యొక్క క్రూరత్వానికి తన మనోరథాన్ని పరీక్షించుకోగలిగిన వాడు అయ్యాడు. ఈ స్వర్గం నుంచి వస్తున్నటువంటి గంగ కోపాన్ని అణచడానికని శివుడు తన శిరస్సుపై పడిన వెంటనే ఆ గంగను తన జటాజుటతో బంధించాడు. గంగ అదృశ్యమైనందుకు నిరుత్సాహపడినటువంటి భగీరథుని మనస్థితిని కవి ఈ వాక్యంలో వర్ణించారనమాట. అంటే భగీరథునికి మనస్థితి ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. భగీరథుడు క్రూరమైన విధి వైపరీత్యానికి తన మనోరథాన్ని నెరవేర్చుకోలేకపోయాడు అనేది ఇక్కడ విషయం. పపాత పార్వతీకాంత జటాకాంతర గహ్వరే. ఆకాశం పడుతున్న గంగ భరించడానికి అంగీకరించిన శివుడు తన శిరస్సును వేదికగా చేయగా అంటే ఉండేందుకు ఇక్కడ పడేందుకు ప్లేస్గా పెట్టాడు. అది చూసి గర్వంతో మిడిసిపెడుతున్నటువంటి గంగను జటాచుటలో బంధించాడని చెబుతూ కవి ఈ వాక్యం పలికాడు. ఇది కూడా కవి పలికింది. ఈ పాటల్లో అన్ని సందర్భాలు కూడా కవి పలికినవే. మీరు ఈ సందర్భాన్ని బాగా గుర్తుపెట్టుకుని రాయగలిగిన వాళ్ళు రాయండి. రాయలేని వారు గంగని భగీరథుడికి తెచ్చే ప్రయత్నంలో కవి ఈ వాక్యం పలికాడు అనేటువంటి ఒక చిన్న వాక్యం రాసిన కొంతవరకు సమాధానం సరిపోతుందన్నమాట. గర్వంతో వస్తున్న గంగను పార్వతీ వల్లభుడు తన జటాజూటంలో బంధించాడు అనేది ఇక్కడ విషయం. ఈ పాఠంలో 5 సందర్భ వాక్యాలు ఉన్నాయి, 4 లఘు ప్రశ్నలు ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్ ఉంది. కాబట్టి ఈ పాఠాన్ని కూడా మీరు బాగా చదువుకున్నట్టయితే ఆ పాఠానికి ఆ పాఠమే, ఈ పాఠానికి ఈ పాఠం, దేని దానికి ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ 2 పాఠాలు చదువుకుంటే కనీసం 30 మార్కులు మీరు పాస్ మార్కులు కూడా తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 2 పాఠాలని అందరూ కూడా బాగా చదువుకొని ఎవరు కూడా అర్థం కాలేదు అనేటువంటి సంకోచం లేకుండా
చక్కగా రెండు మంచి మంచి కథలు. అసలు ఈ గంగా నది అవతరణ యొక్క కథ వింటే మీకు ఎంతో పుణ్యం వస్తుంది, పురుషార్థం కూడా వస్తుంది అనమాట. అలాగా ఇది చాలా మంచి కథ. అక్కడ మొదటి పాఠం కూడా ఆ వర్ణనతో ఉన్నటువంటి కాళిదాసు యొక్క గొప్ప వర్ణనా చాతుర్యాన్ని మీరు దర్శించవచ్చు. ఇది మంచి కథ, అది మంచి కథ, రెండు కథలు కూడా మీరు బాగా చదువుకొని అందరూ కూడా మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను.